వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నదే లక్ష్యంగా రైతుల్లో అవగాహన కల్పించాలని ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి రైతు వేదికలో నిత్యం రైతులకు అందుబాటులో ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కొల్చారం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రైతులు అధిక రాబడి పొందే పంటలను ప్రోత్సహించాలని, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంగా ముందుకు సాగాలని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. మేజర్గా స్ప్రెడ్ అయ్యేది ఎక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి పెంటపోగుల నుంచి కానీ లేకపోతే తాడి చెట్లు తలలు లేని తాడి చెట్లు ఎక్కడైతే ఉంటాయో దాని మీద బ్రీడింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా దీనికి దీర్ఘకాలికంగా చేయాలంటే మెటారైజియం ఎనిస్ప్లే అనేటువంటి దీనిలో ప్రతి 15 రోజులకి ఒక ఆకు ఒక మొగ్గ వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము. అలాగే ప్రతి 15 రోజులు మీరు మొక్కేసిన 15 రోజులకి ఖచ్చితంగా మీకు లోపల స్పియర్ లీఫ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 15 రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది. సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను. రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక తవ్వేస్తే ఖచ్చితంగా ఇది మన ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 1 మీటర్ ఫస్ట్ ఇయర్ మీరు కింద చూసారు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది యాక్చువల్గా దానికి మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడన్నప్పుడు వేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకు అక్కడ మాయిశ్చర్ కానివ్వండి క్లైమాటిక్ కండిషన్స్ అవి కూడా కొద్ది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ వేసినప్పుడు. బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి. సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ పామ్ని టార్గెట్ వచ్చేసి 100 acres. సో ఈచ్ క్లస్టర్ని కూడా మీరు 100 acres టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ప్రతి 15 రోజులకి ఒక ఆకు ఒక మొగ్గ వస్తుందని మనం గతంలో చెప్పుకున్నాము. అలాగే ప్రతి 15 రోజులు మీరు మొక్కేసిన 15 రోజులకి ఖచ్చితంగా మీకు లోపల స్పియర్ లీఫ్ వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ 15 రోజులకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొక్క వెంటనే మారిపోతుంది. సో ఆల్రెడీ మీకు నేను ఫెర్టిలైజర్స్ పద్ధతి చెప్పాను. రూట్ కనుక రైతులకు ఇచ్చినప్పుడు మొక్క కనుక చుట్టుపక్కల కనుక తవ్వేస్తే ఖచ్చితంగా ఇది మన ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి 1 మీటర్ ఫస్ట్ ఇయర్ మీరు కింద చూసారు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అనేది నేను స్టార్టింగే చెప్తాను. సో ప్రతి టైం కూడా ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మనకి జీడిపి అనేసి విన్నరా? జీడిపి ఏమది? సో ఇప్పుడు మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అనేది నేను స్టార్టింగే చెప్తాను. సో ప్రతి టైం కూడా ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మనకి జీడిపి అనేసి విన్నరా? జీడిపి ఏమది? దానికి మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడన్నప్పుడు వేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకు అక్కడ మాయిశ్చర్ కానివ్వండి క్లైమాటిక్ కండిషన్స్ అవి కూడా కొద్ది తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ వేసినప్పుడు. బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి. సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ పామ్ని టార్గెట్ వచ్చేసి 100 acres. సో ఈచ్ క్లస్టర్ని కూడా మీరు 100 acres టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ మీకు ఈ ముగిపురుకి మేజర్గా స్ప్రెడ్ అయ్యేది ఎక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి పెంటపోగుల నుంచి కానీ లేకపోతే తాడి చెట్లు తలలు లేని తాడి చెట్లు ఎక్కడైతే ఉంటాయో దాని మీద బ్రీడింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా దీనికి దీర్ఘకాలికంగా చేయాలంటే మెటారైజియం ఎనిస్ప్లే అనేటువంటి